హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇది కలంకారీ క్లాత్ అండి, డ్రెస్ మెటీరియల్ పైన టాప్ అనమాట. పాపకని తీసుకున్నాను. దీని మీద హ్యాండ్స్ అంటే ప్లెయిన్ వస్తుంది, మొత్తం ప్లెయిన్ అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం చున్నీలో ఉన్న కలర్స్ హ్యాండ్స్కి నెక్కి వేద్దామని ఇప్పుడు తీసుకున్నానండి. దీనికోసం నేను ఏం కలర్స్ తీసుకున్నానంటే రాణి కలరు, పింక్, వైలెట్, ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నానండి. గ్రీన్ తీసుకున్న బ్రష్లు యాజ్ యూజువల్ ఎప్పుడు తీసుకున్నట్టే బ్రష్లు కూడా తీసుకున్నానండి. స్టార్ట్ చేద్దాం. ముందర కొంచెం ప్లెయిన్ వాటర్ తీసుకుని ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క ఇలా పెట్టేసుకోవాలి. ఇదే వేసుకోవాలని ఉందిలేండి. మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. నాకు వచ్చింది నేను వేస్తాను, మీకు నచ్చింది మీరు వేసేసుకోవచ్చు. నేను జస్ట్ ఇట్లా ఎక్కువ పెట్టకూడదు, వాటర్ ఇంకిపోతాయి, ఇది స్ప్రెడ్ అయిపోయి బాగోదు. ఇట్లా వితౌట్ డిజైన్ అండి, ఈజీగా. అంటే మనం ఈజీగా వేసుకోవాలి కదా. లెంగ్తీ ప్రాసెస్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అందుకని నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను. నాకు నచ్చింది, మీకు నచ్చినట్టు మీరు వేసేసుకోండి. ఇట్లా ఓకే. వాటర్ కొద్దిగానే ఇట్లా తీసుకోండి. కొద్దిగా స్ప్రెడ్ చేస్తే పెయింట్స్ బాగా అంటుతాయండి. ఇట్లా మనం కొద్దిగా వాటర్ స్ప్రెడ్ చేసామనుకో పెయింట్స్ బాగా అంటుతాయి అన్నమాట. ఫస్ట్ ముందర ఈ డిజైన్ అంటే నేను వితౌట్ డిజైన్ ఇష్టపడతానండి. ఎక్కువ డిజైన్ వేసి మళ్ళీ కార్బన్ తగ్గేసి అంత లాంగ్ ప్రాసెస్ కదా, తక్కువ టైంలో చక్కగా చేసుకోవచ్చు అని అట్లా ఇట్లా ఇష్టం నాకు. కొన్ని సమయాల్లో కొన్నిటికి కంపల్సరీ డిజైన్ వేయాలి, కొన్నిటికేమో డిజైన్ లేకుండా కూడా వేసుకుని అయితే బాగుంటుంది కదా. మనకి ఎంత షార్ట్ టైంలో మనం వేసుకుంటే అంత బాగుంటుంది కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. రాణి కలర్ పింక్ తీసుకున్నాను. ఇట్లా వేసేసుకోండి. ఇట్లా సారీ, ఇది ఈ కలర్ని ఆ కలర్ పెట్టేశాను. ఈ పింక్ అండి, ఆ పింక్ కాదు, ఈ పింక్. టమాటా రెడ్, అది యాక్రిల్లోని షైనింగ్. ఇది షైనింగ్ కుదరదండి దీనికి. చక్కగా ఇట్లా మామూలు పెయింట్స్ అయితేనే కుదురుతుంది. ఇట్లా రెండు కలర్స్ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. అది ఇది కూడా అందంగా. ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకోండి. బ్రష్లు కడుక్కోవడానికి కూడా మంచిగా ఏమైనా కలర్స్ ఇట్లా. నెక్స్ట్ సెకండ్ వన్ ఇట్లా వైలెట్ కనపడదు అనుకోబాకండి, దీని మీద కనపడుతుందండి బాగానే. సెల్ఫ్ కలర్ కదా, పొడి పెడితే బాగుంటుంది. ఇట్లా వాటర్ కొంచెం ఎక్కువైంది చూడండి, పక్క ఎలా స్ప్రెడ్ అవుతుందో. ఏం కాదు, ఆరిపద్దులండి. హ్యాండ్స్ కదా మరీ పెద్దగా వేస్తే బాగోదు. నెక్స్ట్ వైలెట్, ఎల్లో వేసేస్తాను. ఈజీ ప్రాసెస్ అండి ఇది. అసలు పెయింట్ వేయటం తెలియని వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు, లెర్నర్స్ కూడా.
కొంచెం వాటర్ స్ప్రెడ్ అయినా ఏం కాదు, కాసేపు నాకు అదే ఆరిపోద్దండి. ఇవి నో ప్రాబ్లం. ఇట్లా వేసేసుకుని పక్కన పిల్లలు గోల. ఇప్పుడు లీవ్స్ వేసుకుందామండి. ఇది కొంచెం ఆరుతూ ఉంటుంది కదా, మనం గ్రీన్ లీవ్స్ వేసేసుకుందాం. ఈ లీవ్స్ ఎట్లయినా వేసుకోవచ్చండి, ఇలాగ వేసుకోవాలండి. ఇది ఏ రకంగా వేసేసుకోవచ్చు. ఇలా లీవ్స్ వేసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా వైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా బ్రష్ తీసుకున్నాం కదా మనం, ఏదో పక్క నుంచి ఇట్లా ఫ్లవర్ లాగా ఇట్లా 4 వైపులు వేసుకోవాలి. ఇట్లా ఈ బ్రష్ అయితే బాగా వస్తుందండి. ఇట్లా 4 పెటల్స్ అనమాట, 4 వైపులా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఇట్లా వేసేసుకుందాం. తర్వాత దీని మీద ఫోర్ వేసుకోవాలన్నమాట. పెటల్స్ బాగుంటాయి చక్క. కొంచెం వైట్లో వాటర్ కలుపుకోండి లైట్గా, అప్పుడు చక్కగా పడతాయండి. ఇట్లా వాటర్ కలిపిపోతే ముద్దలుగా పడిపోద్ది.
చాలా ఈజీ అండి ఇది, వేసేసుకోవటమే కదా. నెక్స్ట్ ఎల్లో మీద కొద్దామండి. బ్రష్ మధ్యలో కడుక్కుంటూ ఉంటాం బాగుంటుంది. ఎల్లో ఇట్లా 4 పెటల్స్ భలే అందంగా ఉంటాయండి. ఆరాక చివర్లు కూడా వేసుకోండి. బ్రష్ ఇట్టు వంకరగా పెట్టండి, కొంచెం చక్కగా పడతాయి రేకలు. ఇట్లా ఇప్పుడు మనం ఎక్కడన్నా పడిపోతే మధ్యలో వేసేసుకోండి, ఇట్లా ఏం కాదు. ఇట్లా వేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే చిన్న బ్రష్ తీసుకోండి, ఇట్లాంటిది 0 నెంబర్ బ్రష్ తీసుకొని ఇప్పుడు మనం దేనికల్లా గోల్డ్ కలర్ కానీ ఎల్లో కానీ మధ్యలో డాట్స్ లా పెడితే బాగుంటుంది. ఒక్క నిమిషం. దీనికి ఇట్లా మధ్యలో ఇట్లా ఫ్లవర్ మధ్యలో చుక్కలు పెట్టాలన్నమాట. ఇట్లా చుక్కలు పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో. అన్నిటికీ రెడ్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. మధ్యలో ఏదైనా ఇదే కలర్. ఇట్లా ఈ పెడల్స్ మధ్యలో కూడా కొంచెం కలర్ ఇచ్చేసి ఇట్లా ఇచ్చేసి స్ప్రెడ్ చేసేద్దాం. తర్వాత ఇచ్చేసాను కదా, దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవటం. బాగుంటుంది చక్క. ఎక్కడన్నా కలర్ ఎక్కువ వండితే ఇట్లా లాగేసేయటమేనండి. ఇట్లా లాగేసేస్తాం. మళ్ళీ గ్రీన్ తోటి ఇట్లాంటివి. అంతేనండి, ఫినిష్ అయిపోయింది. ఇది నచ్చిందండి. ఇంకోటి కూడా వేసాను, చూపిస్తాను. మధ్యలో ఇక్కడ ప్యాడ్ పెట్టుకోవాలండి, కింద రంగులు అంటకుండా వండుతీ. ఒక్కోసారి ఇంకోటి వేసాను, చూపిస్తాను. ఇటు పక్కన వేసాను. అది నిన్న వేసేది. ఇది ఒకటి వేసానండి. ఇప్పుడు ఇది ఒకటి వేసాను. ఇప్పుడు మెడకు కూడా వేసేస్తాను. తర్వాత నచ్చిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.